తండ్రి దేవా స్వాగతం, యేసు దేవా స్వాగతం, ఆత్మదేవా స్వాగతం, త్రియేక దేవా స్వాగతం. సాని సా సరి గమ గరి సా, సాని సా సరి గమ గరి సా, గమ ప రి గమ, గమ ప మ గరి సా. స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. ఆలయమున చేరినాము నిన్ను ధ్యానించగా, ఆలయమున చేరినాము నిన్ను పూజింపగా. నీకే స్వాగతం దేవా, నీకే స్వాగతం, నీకే స్వాగతం దేవా, నీకే స్వాగతం. మధురమైన నీదు నామం నేను పొగడెదను, మమతలోనికే నీదు రూపం నేను కొలిచెదను. మధురమైన నీదు నామం నేను పొగడెదను, మమతలోనికే నీదు రూపం నేను కొలిచెదను. శాంతి రూపమా యేసువా సన్నుతింతును నీ నామము, శాంతి రూపమా యేసువా సన్నుతింతును నీ నామము. నీకే స్వాగతం దేవా, నీకే స్వాగతం, నీకే స్వాగతం దేవా, నీకే స్వాగతం. స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. ఆలయమున చేరినాము నిన్ను ధ్యానించగా, ఆలయమున చేరినాము నిన్ను పూజింపగా. నీకే స్వాగతం దేవా, నీకే స్వాగతం, నీకే స్వాగతం దేవా, నీకే స్వాగతం. ప్రేమతో దేవుని సేవలు. నేను ద్రాక్షావల్లిని, మీరు తీగలు. నేను ఎవరి యందు ఉందునో వారు అధికముగా ఫలించును. మీరు నా యందు నెలకొని ఉండుడు. ఆనందనాథుడు పరమనాథుని ప్రేమ తోటలో వికసించిన కుసుమం, స్నేహనాథుని ప్రేమ సువాసనలను వెదజల్లే పుష్పం, హృదయనాథుని ఎదలో ఒదిగిన దివ్యకన్య. ఇక నా జీవితం ప్రభువుకే అంకితం అంటూ ఉప్పొంగిన హృదయంతో అరుదించిన మా కన్యక
ఈ దినం ఎంతో శుభదినం. స్వర్ణ జూబిలీ ఉత్సవం దేవుని కృతజ్ఞతార్చన సమయం. పండుగ వేళ పరమోన్నతిని సన్నుతించు వేళ స్వర్ణ జూబిలీ జరుపుకుంటున్న సిస్టర్ పుష్ప దాసరి గారి కొరకు ప్రార్థించుటకు పూజాబలి సమర్పింప విచ్చేసిన మహాఘనత వహించిన శ్రీ 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 గోరెంట్ల జాన్నేస్ పీఠాధిపతులకు దివ్య పూజాబలి ద్వారా దేవుని ఆశీర్వాదములు కురిపింప ప్రార్థించుటకు విచ్చేసిన గురువులకు, జేఎంజే మఠకన్యలకు, ఇతర మఠకన్యలకు, బంధుమిత్రులకు, ఆప్తులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు మా ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చటకు ప్రార్థింప విచ్చేసిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక స్వాగత సుమాంజలులు. ప్రభుని సేవలో అజరామరంగా గత 50 సంవత్సరాలుగా జీవితం సంతోషకరమైనది, సంతృప్తికరమైనది మరియు ఆనందదాయకమైనది. దీపము మాట్లాడదు, కానీ అది వెలుగును. క్రొవ్వొత్తి సందేశము ఇవ్వదు, కానీ వెలుతురునిచ్చును. పుష్పము బోధించదు, కానీ తన పరిమళాన్ని వ్యాపింపచేయును. అటువంటి పుష్పము సువాసన వెదజల్లుతూ క్రొవ్వొత్తిలా కరిగి వెలుగునిచ్చే దీపంలా, రెప్పపాటు లేని నయనంలా, మసకబారని అద్దంలా, అంకిత భావంతో అందరికీ ప్రేమపాత్రురాలైన సిస్టర్ పుష్ప గారి గురించి, పుష్ప వికాసము, ఆ సువాసన, అది చేరిన దేవుని చరణాలు, తమ జీవిత సార్థకతను గురించి 4 మాటలు. సిస్టర్ పుష్ప దాసరి గారు పుణ్య దంపతులు, కీర్తిశేషులైన దాసరి శౌరయ్య, ఇన్యాసమ్మ గారికి ముద్దుల సంతానం. వీరికి 2 చెల్లెళ్ళు, 1 తమ్ముడు. వీరి విద్యాభ్యాసం 1 నుండి 5వ తరగతి వరకు తమ స్వగ్రామమైన నీలా క్యాంపులోను, 6 నుండి 10వ తరగతి వరకు సెయింట్ జోసెఫ్ స్కూల్ గుంటూరు నందు, ఇంటర్మీడియట్ నల్లపాడు సెయింట్ జోసెఫ్స్ కళాశాల నందు పూర్తి చేశారు. పువ్వు పుట్టగానే పరిమళించినట్లు అప్పటికి కూడా తనదైన పిలుపుకు ఆకర్షితులై 1975వ సంవత్సరము జేఎంజే సభలో తర్ఫీదు పొంది ఆ తదుపరి నర్సింగ్ విద్యను పూర్తి చేసుకొని తమ అమూల్యమైన వైద్య సేవను వివిధ ప్రాంతములలో గుంటూరు, ఛత్తీస్గఢ్, బీహార్, రాయగఢ్, హైదరాబాద్ మరియు కర్నూలులో నర్సుగా, అడ్మినిస్ట్రేటర్గా, సుపీరియర్గా తనదైన శైలిలో ముద్ర వేశారు. ప్రస్తుతం కర్నూలు శాంతినికేతన్లో సుపీరియర్గా తమ సేవలను కొనసాగిస్తూ ఉన్నారు. 2000 క్రీస్తు జయంతి జూబిలీ సంవత్సరంలో వీరు తమ రజిత జూబిలీని, 2025వ సంవత్సరము శ్రీసభ జూబిలీ సంవత్సరంలో బంగారు జూబిలీని జరుపుకోవడం ఒక వరం, ఒక అద్భుతం. 2050లో కూడా వాళ్ళు ప్లాటినం జూబిలీ జరుపుకోవడానికి దేవుడు వారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మనమందరం కూడా ప్రార్థించుకుందాం. మనిషి జీవిత కాలంలో 10 సంవత్సరాలు అనేది ఎంతో ముఖ్యమైన వ్యవధి. దేవుని వాగ్దానాలను విశ్వసిస్తూ ఆయన ప్రేమలో ఈ 50 సంవత్సరాల జీవితం ఒక అద్భుతం. లోకానికి వెలుగును నేనే, నన్ను వెంబడించువారు చీకటిలో నడువుక, తొట్రుపడక వెలుగులో నడిచెదరు అని నా ప్రభుని మాట ప్రకారం ధీటుగా, దీక్షగా, పట్టుదలతో, సహృదయంతో, సంకల్పంతో, ఓర్పుతో, నేర్పుతో, పుణ్యంతో, నైపుణ్యంతో ప్రభుని వెలుగుబాటలో నడుస్తున్నారు. దేవుడే నా ఆస్తి, అత్యంత అమూల్యమైన నిధి అని నిరాడంబర పరిత్యాగకరమైనటి జీవితమును కొనసాగిస్తూ పవిత్రమైన దేవుని సేవలో కొనసాగుతున్నారు. నీతో నా పైనం పదిలం అంటూ ఆనందంగా, సంతృప్తికరంగా సంబరాలు చేసుకుంటున్నటువంటి ఈ స్వర్ణ జూబిలీ కన్యకను అభినయించుదాం మరియు వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. దేవుని చిత్తమే నాకు శిలాశాసనం, నా జీవితానికి ఏకైక సూత్రం అని తన మొదటి మాట పట్టున ఎలాగైతే ప్రకటించారో అలాగే దేవుని సేవలో పవిత్రంగా కొనసాగుతున్నారు.
సాత్వికమైన జీవన శైలి కలిగి ముందుకు కొనసాగుతూ మా జేఎంజే సభలో ప్రభావితం చేయుచున్నారు. మా సభ పాలకులైన రెవరెండ్ ఫాదర్ మతియాస్ గారి ఆత్మబలము మరియు మా సభ పాలక పునీతులైన జేసు మరియా జోజప్ప గారుల జ్ఞానము, నిరంతరముగా వెలిగే విశ్వాసము మరియు తగ్గింపు స్వభావం కలిగి దివిటీలాగా మీరు వెలుగొందుదురుగాక. మీ అంకిత భావం, అచంచలమైన దీక్ష, దేవుని సేవకు మొక్కవోని ధైర్యం కలగలిసిన సిస్టర్ పుష్ప గారు ఆయుర ఆరోగ్యాలతో చిరకాలం ఉండాలని ప్రార్థించుదాం. స్వర్ణ జూబిలీ సిస్టర్ గారి ఆనందంలో మనం కూడా మమేకమై వారికి వందనములు సమర్పణలో దేవునితో కలిసి కృతజ్ఞతా బలిలో ప్రార్థించుకుందాం. ముఖ్యంగా దివంగతులైన వారి తల్లిదండ్రులకు ఆత్మనిత్య విశ్రాంతిని కలుగు చేయాలని ఈ స్వర్ణ జూబిలీలో భక్తి ప్రపత్తులతో పాల్గొందాం. వారితో కలిసి మనమందరము కృతజ్ఞతాస్తులను సమర్పిస్తూ దేవుని పొగడి స్తుతించాలని మిమ్మల్ని అందరినీ ఈ యొక్క దివ్య పూజా పలికి మరి ఒక్కసారి ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా సమాధానము మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఇక్కడ గుమికూడినటువంటి గురువులు, కన్యాస్త్రీలు మరియు బంధుమిత్రుల తరపున మరొక్కసారి తన సన్యాస జీవితపు 50 సంవత్సరాలను కొనియాడుతున్నటువంటి సిస్టర్ పుష్ప గారిని అభినందిస్తూ మనందరం కలిసి ఆమెతో పాటు దేవునిని స్తుతించుదాం, కీర్తించుదాం. 50 సంవత్సరాల పాటు ఆమెకు దైవ పిలుపునివ్వడమే కాకుండా తన సేవకు పిలుచుకోవడమే కాకుండా ఈ 50 సంవత్సరాల పాటు వెన్నంటి ఉంటూ ఆమెను నడిపించి ఇప్పటి వరకు శ్రీసభ సేవలో తరించటానికి సహాయపడిన ఆ దేవునికి, అమ్మగారితో పాటు మనం కూడా కృతజ్ఞతలు తెలియచేద్దాం. ఆమె ద్వారా ఈ శ్రీసభకు జరిగినటువంటి మేలులకు గాను దేవుణ్ణి స్తుతించడమే కాకుండా ఆమెకు కూడా మనందరి తరపున అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ పూజను అమ్మగారి కోసం, అమ్మగారికి దేవుడు మంచి ఆయురారోగ్యాన్ని ఇవ్వాలని, రాబోయే కాలంలో కూడా తన మాట ద్వారా, చిరునవ్వు ద్వారా, తన ఆలోచనల ద్వారా, చేసే మంచి పనుల ద్వారా దేవుని సేవలో రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగాలని ప్రార్థిస్తూ ఈ పూజను ప్రారంభించుదాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పూజను నెరవేర్చ యోగ్యుల మొగుటకు ముందుగా మన పాపములను ఒప్పుకొని దేవుని యొక్క క్షమాపణకై వేడుకుందాం. ఈ పాపిని కరుణించవా, దయతో మన్నించవా. ఈ పాపిని కరుణించవా, దయతో మన్నించవా. కల్వరి నాథా కరుణామయుడా, కల్వరి నాథా కరుణామయుడా, పరితాపముతో నీదడి చేరితి. ఈ పాపిని కరుణించవా, దయతో మన్నించవా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక.
ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. Glory, glory, gloria, 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 glory, glory, gloria. మహోన్నతమున దేవునికి మహిమా కలుగునుగాక, భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక. మహోన్నతమున దేవునికి మహిమా కలుగునుగాక, భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక. ఏలినవారా పరలోక రాజ శక్తి సంపన్న, పొగడెదము నీవు పొగడెదము, నీ దయనే కోరెదము. ఏలినవారా పరలోక రాజ శక్తి సంపన్న, పొగడెదము నీవు పొగడెదము, నీ దయనే కోరెదము. నిన్నే ఆరాధించెదం, నీకే స్తుతులు పాడెదం. నిన్నే ఆరాధించెదం, నీకే స్తుతులు పాడెదం. నిన్నే మేము ఘనపరచెదం. జనితైకసుతుడా ఏలినవార దేవుని గొర్రెపిల్ల, తాకుమయ మము తాకుమయ, మా పాపము కడుగుమయ. జనితైకసుతుడా ఏలినవార దేవుని గొర్రెపిల్ల, తాకుమయ మము తాకుమయ, మా పాపము కడుగుమయ. నిన్నే ఆరాధించెదం, నీకే స్తుతులు పాడెదం. నిన్నే ఆరాధించెదం, నీకే స్తుతులు పాడెదం. నిన్నే మేము ఘనపరచెదం. పరిశుద్ధ ప్రభువా మహోన్నత దేవ సతతము స్తోత్రమయా. మా ప్రభువా తండ్రి మహిమాలో పవిత్రాత్మతో నిండువారా. పరిశుద్ధ ప్రభువా మహోన్నత దేవ సతతము స్తోత్రమయా. మా ప్రభువా తండ్రి మహిమాలో పవిత్రాత్మతో నిండువారా. నిన్నే ఆరాధించెదం, నీకే స్తుతులు పాడెదం. నిన్నే ఆరాధించెదం, నీకే స్తుతులు పాడెదం. నిన్నే మేము ఘనపరచెదం. ఆమేన్ 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 ఆమేన్.
ప్రార్థించుదము. విశ్వసనీయుడవు ప్రభుడవునైన ఓ సర్వేశ్వర, మా సహోదరి సిస్టర్ దాసరి పుష్ప గారి ఎడల మీరు చూపిన దయకు మీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. ఆమెకు మీరు అనుగ్రహించిన వరమును నేడు పునః ప్రకటించుటకు ఆమె సిద్ధమై వచ్చెను. ఆమెను పరిణతి చెందిన ప్రేమతో బలపరచండి. తత్ఫలితముగా ఆమె మీ మహిమ కొరకును ప్రజల రక్షణము కొరకును అధిక ఉత్సాహముతో తన సేవలను అందించునుగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అదిలో ఉండెను, వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను, ఆ వాక్కే మనిషై పుట్టెను. ఆదిలో వాక్కు ఉండెను, వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను, ఆ వాక్కే మనిషై పుట్టెను. జీవాంశులో వాక్కు జీవమిచ్చును, ఎల్లప్పుడూ యేసు దేవి. హోషియా గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనము 22వ వచనము. ఆ కాలమున నేను నా ప్రజలైన ఇజ్రాయేలుల మనవులను ఆలింతును, ఆకాశము నుండి నేల మీదికి వానను పంపుదును, భూమి మీద ధాన్యము ద్రాక్షలు ఒలీవలు పంపుదును. ఇది ఏలిన వారి వాక్కు. కాచుకొని ఉన్నాను ప్రభువాని వాక్యముకై, నే కాచుకొని ఉన్నాను ప్రభువాని వాక్యముకై. జీవజలములలో నన్ను నడిపించే నీ చల్లని వాక్కుకై, జీవజలములలో నన్ను నడిపించే నీ చల్లని వాక్కుకై. మాట్లాడు మా దేవా నీ జీవపు పలుకులు, మాట్లాడు మా దేవా నిత్య జీవపు పలుకులు, మాట్లాడు మా దేవా నీ జీవపు పలుకులు, మాట్లాడు మా దేవా నిత్య జీవపు పలుకులు. ఇర్మియా నీ వాక్కును భుషించగా ఆ హృదయము ప్రమోదమాయెను. ఇర్మియా నీ వాక్కును భుషించగా
నేను నీ వాక్కును మేము ఆలించగా నాలోని పాపము పోయేగా నీ వాక్కును మేము ఆలించగా నాలోని పాపము పోయేగా మాట్లాడు మా దేవా నీ జీవపు పలుకులు మాట్లాడు మా దేవా నిత్య జీవపు మాట్లాడు మా దేవా నీ జీవపు పలుకులు మాట్లాడు మా దేవా నిత్య జీవపు పునీత పౌలు గారు రోమీలకు రాసిన లేఖ 12వ అధ్యాయము వచనములు 1 నుండి 2 వరకు, 9 నుండి 13 వరకు. పునీత పౌలు గారు రోమీలకు రాసిన లేఖ 12వ అధ్యాయము వచనములు 1 నుండి 2, 9 నుండి 13 వరకు. కాబట్టి సోదరులారా, పరిశుద్ధమును దేవునికి ప్రీతికరమును అయిన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని కనికరమును బట్టి మేము బ్రతిమాలు కొనుచున్నాము. మీరు ఈ లోకపు ప్రమాణములను అనుసరింపకుడు, దేవుని మీలో మానసికమైన మార్పు ద్వారా నూతనత్వమును కలుగచేయ నిండు. అప్పుడే మీరు దేవుని సంకల్పమును అనగా ఉత్తమమైనదియు ఆయనకు సమ్మతమైనదియు సంపూర్ణమైనదియు అగు దానిని తెలుసుకొనుడు. ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడును ద్వేషించి మంచిని అంటు పెట్టుకొని ఉండుడు. ఒకరిని ఒకరు సోదర భావముతో ప్రేమించుకొనుడు. ఒకరిని ఒకరు గౌరవించుకొనుటకై త్వరపడుడు. సోమరులై ఉండక కష్టపడి పని చేయుడు. భక్తిపూర్వకమగు హృదయముతో ప్రభువును సేవింపుము. మీ నిరీక్షణలో ఆనందింపుడు. కష్టములో ఓర్పు వహింపుడు. సర్వదా ప్రార్థింపుడు. అవసరంలో ఉన్న సోదరులను ఆదుకొనుడు. అతిథి సత్కార్యములను ఆచరింపుడు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా. నిన్ను మాతృగర్భమున రూపింపమునుపై నేను నిన్ను ఎన్నుకొంటిని. నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించితిని. నిన్ను మాతృగర్భమున రూపింపమునుపై నేను నిన్ను ఎన్నుకొంటిని. నేను శాతులకు ప్రవక్తగా నియమించితిని. హల్లెలూయా 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 హల్లెలూయా
తన ప్రాణమును దారబోయెను అని ప్రభువు పలుకుచున్నాడు. నేనే మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును దారబోయెను అని ప్రభువు పలుకుచున్నాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత యోహాను గారు వ్రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను గారి శుభవార్త 15వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 9వ వచనము నుండి. నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మిమ్ము ప్రేమించి తిని, మీరు నా ప్రేమయందు నెలకొని ఉండుడు. నేను నా తండ్రి ఆజ్ఞలను పాటించి ఆయన ప్రేమలో నెలకొని ఉండినట్లు మీరు నా ఆజ్ఞలను పాటించినచో నా ప్రేమలో నెలకొని ఉందురు. నా ఆనందము మీ యందు ఉండవలెననియు మీ ఆనందము పరిపూర్ణము కావాలననియు నేను మీతో ఈ విషయములను చెప్పుచున్నాను. నేను మిమ్ము ప్రేమించున్నట్లనే మీరును ఒకరిని ఒకరు ప్రేమించుకొనుడు. ఇదియే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణములను ధారబోయు వాని కంటే ఎక్కువ ప్రేమ కలవాడు ఎవడునూ లేడు. నేను ఆజ్ఞాపించు వానిని పాటించినచో మీరు నా స్నేహితులై ఉందురు. తన యజమానుడు ఏమి చేయునో దాసుడు ఎరుగడు. కనుక ఇక మీద నేను మిమ్ములను దాసులని పిలువక స్నేహితులని పిలిచెదను. ఏలయనా నేను నా తండ్రి వలన వినినదంతయు మీకు విశదపరిచితిని. మీరు నన్ను ఎన్నుకొనలేదు, కానీ నేను మిమ్ము ఎన్నుకొని మీరు నా పేరిట తండ్రిని ఏమి అడిగినను ఆయన దానిని మీకు ప్రసాదించుటకును, మీరు ఫలించుటకును, మీ ఫలము నిలిచి ఉండుటకును మిమ్ము నియమించితిని. మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉండవలెనని ఈ విషయములను మీకు ఆజ్ఞాపించుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. పూజ్య గురువులు, అమ్మగారులు, మరి ముఖ్యంగా ఈరోజు తన సువర్ణ జూబిలీని జరుపుకుంటున్నటువంటి పుష్ప అమ్మగారికి, వారి యొక్క బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు అందరికీ దేవుని పేరిట శుభాకాంక్షలు. మరి ముఖ్యంగా మరొక్కసారి అమ్మగారికి మనందరి తరపున కరతాళ ధ్వనులతో వారికి అభినందనలు తెలియచేద్దాం. 50 సంవత్సరాల పాటు విశ్వసనీయంగా ఉండటం అంత సులభమైన పనేమి కాదు. ఈ రోజులలో సంఘం ముందు, దేవుని ముందు మాటనిచ్చి కష్టములోను, సుఖములోను, వ్యాధిలోను, సౌఖ్యములోను తోడుగా ఉంటానని చెప్పి 4 రోజుల తర్వాతనే ఈ మాటలు మర్చిపోయి తమ మాటలకు తాము కట్టుబడి ఉండకుండా, దేవుని ఎదుట, సంఘం ఎదుట ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండకుండా ఆ మాటను వదిలిపెట్టే వాళ్ళు చాలామంది ఉన్నటువంటి ఇటువంటి కాలములో ఇటువంటి అమ్మగారులు 50 సంవత్సరాల పాటు చూపించినటువంటి విశ్వసనీయత
ఇటువంటి వారు సంఘానికి, సమాజానికి సుమాతృకగా నిలుస్తున్నారు. ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఉండాలి. కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, బాధలు వస్తాయి, కానీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నా. 50 సంవత్సరాలు మీరు అనుకున్నట్టు పూల పాన్పేమీ కాదు. సన్యాస జీవితంలో కూడా కుటుంబ జీవితంలో లాగానే ఎన్నో సమస్యలు వస్తుంటాయి. మనకు అయిష్టమైనవి చేయాల్సి వస్తుంటుంది, అయిష్టమైనటువంటి వాళ్ళతో జీవించాల్సి వస్తుంది. అయినా కానీ మాటిచ్చాము దేవునికి, ప్రజల ముందు మాటిచ్చాము, వాగ్దానం చేశాము అన్నటువంటి ఉద్దేశంతో వీళ్ళు చివరి వరకు 50 సంవత్సరాల పాటు ఎంతో విశ్వసనీయంగా జీవించారు. అందుకు వారిని ఎంతో అభినందించాలి. అంతేకాకుండా దేవుడు ఆమెను ఒక సాధనముగా ఉపయోగించుకొని ఆమె ద్వారా తిరుసభలో ఎన్నో మంచి పనులు చేశారు. ఎందరికో మంచిని చేకూర్చారు. దానిని కూడా మనసులో ఉంచుకొని దేవునికి ఆమె ద్వారా చేసినటువంటి మేలులకు గాను ఈరోజు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. మరియమ్మ గారు ఏ విధంగానైతే తన స్తోత్ర గీతము ద్వారా తన గత జీవితాన్ని, గత చరిత్రను స్మరించుకొని ఏ విధంగానైతే దేవునికి స్తోత్ర గీతం పాడిందో, ఈరోజు కూడా పుష్ప అమ్మగారు తన 50 సంవత్సరాల గత జీవితాన్ని జ్ఞప్తికి తెచ్చుకొని ఈ 50 సంవత్సరాల పాటు దేవుడు చేసినటువంటి మేలులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. మంచి ఆయురారోగ్యాన్నిచ్చి తన సేవలో ఇప్పటి వరకు తరించడానికి ఇచ్చినటువంటి మేలులకు గాను కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఈ పూజలో మనం కూడా ఆమెతో పాటు దేవునికి కృతజ్ఞతలు తెలియచేద్దాం. అమ్మగారి గురించి చెప్పాలంటే అన్నీ విన్నారు, ఇందాక చాలా చదివారు. అంకిత భావంతో ఇన్ని సంవత్సరాల పాటు సేవ చేశారు అని, ఇంకా చాలా చాలా అడ్జెక్టివ్స్ ఉపయోగించి మధురమైనటువంటి భాషలో చాలా చదివారు. వాటన్నిటిని నేను కూడా ఏకీభవిస్తున్నాను. 1 సంవత్సరం నుంచి అమ్మగారిని చూస్తున్నాను. ఎప్పుడు చూసినా కానీ చిరునవ్వుతో అందరినీ పలకరిస్తూ ఉంటారు, అందరి దగ్గరికి వెళతారు, ఎంతో కలుపుగోలుగా ఉంటుంటారు. రిలీజియస్ లైఫ్ ఈజ్ ఎ లైఫ్ ఆఫ్ జాయ్. మన నుంచి ఆ సంతోషం అనేది, ఆనందం అనేది ఇట్ షుడ్ రేడియేట్ వేర్ ఎవర్ వి ఆర్. ఇది దేవుడు మనల్ని సృజించింది, లేకపోతే మనము సన్యాస జీవితం ఎంచుకున్నది ఏదో ముఖం ముడుచుకొని చూసిన వాళ్ళందరూ ఏమి ఈ అమ్మగారు అనుకోకూడదు. చూడగానే మన ముఖంలో చిరునవ్వు, ఆనందము కనిపించాలి. అందుకే ఆవిలాపురి తెరేజమ్మ గారు అనేవాళ్ళు, ఐ డోంట్ వాంట్ గ్లూమీ సెయింట్స్. అంటే వాళ్ళు పునీతులు, పరిశుద్ధులైన అయి ఉండొచ్చు, కానీ ముఖం ముడుచుకొని ఉండేవాళ్ళు, నాకొద్దు నా కాన్వెంట్లో అనేవాళ్ళు. సంతోషంగా ఉండాలి అని కోరుకునేవాళ్ళు. అమ్మగారు ఎప్పుడు చూసినా కానీ నవ్వుతూ సంతోషంగా నలుగురిని పలకరిస్తూ ఉంటారు. ఎందుకంటే మనమేం కొండలు బద్దలు చేయాల్సిన అవసరం లేదు. సన్యాస జీవితంలో సంతోషంగా జీవిస్తూ చూసిన వాళ్ళకు ఒక చిరునవ్వు ఇచ్చి ఒక మంచి మాట చెప్పగలిగితే అదే చాలా గొప్ప. దానికి తోడు ఎన్నో సేవా కార్యక్రమాలు, సభలు అప్పగించినటువంటి బాధ్యతలన్నింటినీ ఎంతో చక్కగా నిర్వహిస్తూ ముఖ్యంగా వైద్య సేవలో తరించారు. అందుకని అమ్మగారిని ప్రత్యేకంగా అభినందించాలి. నేను ఇక్కడ గుమికూడినటువంటి కర్నూలు మేత్రాసన గురువుల తరపున అమ్మగారి ఈ కర్నూలు మేత్రాసనంలో చాలా సంవత్సరాలు పనిచేసినట్లున్నారు. ఎన్ని సంవత్సరాలమ్మా? 15 సంవత్సరాలు. అందుకని మా తరపున మీకు ప్రత్యేక కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. ఒక్కసారి గట్టిగా చెప్పు. ఇప్పుడు ఎక్కడికో మారిపోతున్నారట, కొంచెం దుఃఖంగానే ఉన్నాం మేము కూడా. ఎక్కడికి వెళ్ళినా కానీ మా మైత్రాసనం మీ మనసులోనే ఉంటుంది, మా కోసం ప్రార్థన చేస్తూ ఉండమని. అదేవిధంగా మేము కూడా గుర్తుంచుకొని ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాం. మీరు మంచి ఆయురారోగ్యాలతో ఎక్కడికి వెళ్ళినా ఈ క్రీస్తు ప్రభు యొక్క ఆయనకు సాక్షులుగా జీవించగలుగుతారు. కాబట్టి జీవించాలని ప్రార్థన చేస్తాం. ఈ జూబిలీలు అనగానే టూ సెంటిమెంట్స్ డామినేట్. 2 మనోభావాలు ఉంటాయి ముఖ్యంగా జూబిలీ సమయంలో. మొట్టమొదటిది గ్రాటిట్యూడ్, కృతజ్ఞతా భావం. రెండవది ఆనందం, సంతోషం. అమ్మగారులో సంతోషం ఉంటుంది, తన సమూహం మిగిలిన అమ్మగారుల్లో సంతోషం ఉంటుంది, చుట్టాలు, శ్రేయోభిలాషులు, మిత్రులు అందరిలో సంతోషం ఉంటుంది. సో ఇట్స్ ఎ టైమ్ ఆఫ్
గ్రాటిట్యూడ్ అండ్ ఆల్సో ఏ టైమ్ ఆఫ్ జాయ్. రెండు విషయాల గురించి 4 మాటలు చెప్తాను. గ్రాటిట్యూడ్ అంటే ఆల్ దట్ వీ ఆర్, ఆల్ దట్ వీ హ్యావ్, ఆల్ దట్ వీ డూ, మనం ఎవరైనా కావచ్చు, ఏమైనా చేయొచ్చు, ఇదంతా దేవుని యొక్క అనుగ్రహం వల్లనే. మన సొంతగా ఏమీ చేయలేము. పుట్టినప్పుడు 2 కాళ్ళు లేకపోతే ఏం జరిగేదే, కాళ్ళు లేకపోతే ఏం జరిగేదే, బుద్ధి లేకపోతే ఏం జరిగేదే. అంటే మనం ఈరోజు ఈ విధంగా కూర్చొని ఉన్నాము, నేను చెప్పే మాటలు ఆలగించగలుగుతున్నారు, మీరు నన్ను చూస్తున్నారు, నేను చెప్పగలుగుతున్నాను. వీటన్నిటికీ కారణభూతుడు ఒక్కడే, ఆ భగవంతుడే. ఆ దేవుని దయ వల్లనే వీఆర్ వాట్ వీఆర్ టుడే. మనం ఏదైనా కావచ్చు, అది దేవుని వల్లనే అని గుర్తించాలి. అందుకనే ఎవరో ఒక ఫిలాసఫర్ అంటారు, కీర్కెగాడ్ అని ఒక ఎగ్జిస్టెన్షియల్ ఫిలాసఫర్ అంటాడు, జీవితాన్ని ఎప్పుడు కళ్ళు ముందుకు చూస్తూ జీవించాలట. ఈ జీవితాన్ని అర్థం చేసుకోవాలంటే వెనక్కి చూడాలట. తరచుగా వెనక్కు చూడాలి. వెనక్కు చూస్తేనే వీ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ ద మిస్టరీ ఆఫ్ దిస్ లైఫ్. జీవితం అంతగా అర్థం కాదు. ఎంతోమందిని కలుస్తాము, ఎందరో జీవితాలలోకి వస్తారు, ఎన్నో సంఘటనలు జరుగుతాయి. ప్రతిదానికి ఒక అర్థం ఉంటుంది. దేవుని ప్రణాళికలో మనకు జరిగే ప్రతిదీ, మనం ఎదుర్కొనే ప్రతి సవాలు, మనకు ఎదురయ్యే ప్రతి ఒక్కరూ ఇది దేవుని ప్రణాళికలో భాగమే. అందుకని జీవితం అర్థం కానప్పుడు ఏం చేయాలో తరచుగా కూర్చొని వెనుకకు చూడాలి. జరిగిన సంఘటనల గురించి ధ్యానిస్తే, శ్రద్ధగా ఆలకిస్తే, లిసన్ టు దోస్ ఈవెంట్స్, చూడటం, వాటి గురించి శ్రద్ధగా ఆలకించటం చేస్తే తప్పకుండా జీవితం అర్థమవుతుంది. వీ కెన్ ఇంటర్ప్రిట్ అవర్ లైఫ్ అండ్ వీ కెన్ అండర్స్టాండ్ అవర్ లైఫ్. అందుకని వెనకకు తిరిగి చూడాలి. జీవితం ముందు చూపుతోనే వెళ్ళాలి, కరెక్టే, కానీ జీవితం అర్థం చేసుకోవాలంటే వెనక్కి తిరిగి చూడాలి అంటాడు. ఈ జూబిలీ చేసుకున్న ప్రతిసారి ప్రతి వ్యక్తి ఇదే చేసేది. కూర్చొని 50 సంవత్సరాల పాటు దేవుడు నన్ను ఏ విధంగా నడిపించారు, ఆయన ప్రణాళికలో ఈ చరిత్రలో నా భాగం ఏంటి. ప్రతి ఒక్కళ్ళకి ఒక భాగం ఉంటుంది. ఈచ్ వన్ హ్యాస్ ఎ ప్లేస్, యాజ్ ఎ రోల్ ఇన్ దిస్ స్టోరీ ఆఫ్ లైఫ్. ఈ జీవిత చరిత్రలో ఒక భాగం ఉంటుంది, ఆ పాత్ర ఏంటో. అందుకే మరియమ్మ గారు మనకి గొప్ప ఉదాహరణ. ఆమెకు దేవదూత గాబ్రియేలు వచ్చి ఒక వార్తను అందించాడు. ఆ వార్త యొక్క అంతరార్థం ఏమిటో అని అడిగింది. ఆయన ఏదో చెప్పాడు, ఈమెకు అంతగా అర్థం కాలేదు, కూర్చున్నది. వెంటనే పయనమై ఎలిజబెతమ్మ దగ్గరకు కూడా వెళ్ళింది. అంటే ఇంత సమయంలో ఆమె మనసులో ఏమీ జరిగింది, గత చరిత్ర గురించి ఆలోచించుకుంటుంది. నా పాత్ర ఏంటి, దేవుడు నాకెందుకు ఈ వార్తను అందించారు అని ఒక్కసారి గత చరిత్రను, ఇజ్రాయేలు ప్రజల చరిత్రను అంతటినీ స్మరించుకొని, ఈ చరిత్రలో దేవుడు నాకు ఇచ్చినటువంటి భాగం ఏంటి, నా పాత్ర ఏంటి అని చక్కగా అర్థం చేసుకున్నది. అందుకే ఎలిజబెతమ్మ దగ్గరకు వెళ్ళినప్పుడు తన స్తోత్ర గీతములో ఈ గతాన్నంతా నెమరు వేసుకుంటుంది. అబ్రహాము దగ్గర నుంచి దేవుడు ఏ విధంగా తన సేవకులను ఎన్నుకొని బాధ్యతలను అప్పగించింది, ఈ గత చరిత్ర మొత్తాన్ని గుర్తు తెచ్చుకొని తాను కూడా వారి వలె ఒక దీనురాలనని, తనకు దేవుడు ఈ యొక్క గొప్ప బాధ్యతను అప్పగించారని, ఆమె తన పాత్రను గురించి, రక్షణ చరిత్రలో తన పాత్రను గురించి అర్థం చేసుకోవటానికి ప్రయత్నించింది. అట్లానే ప్రతి ఒక్కరూ గతాన్ని స్మరించుకోవాలి. మనము దేనికి అర్హులము కాదు. ఎందుకు వాళ్ళకి 2 కళ్ళు లేవు, మనకు 2 కళ్ళు ఉన్నాయి, మనం ఏమన్నా గొప్పవాళ్ళమా? దేవుని కృప. వీఆర్ వాట్ వీఆర్ థ్యాంక్స్ టు గాడ్స్ మర్సీ. నిజంగా దేవుని యొక్క కృప వలననే, ఆయన యొక్క అనంతమైనటువంటి కరుణ మన మీద చూపిస్తున్నారు కాబట్టి ఇలా ఉన్నాం. అలా లేమెందుకు? వీ డోంట్ మెరిట్ ఎనీథింగ్ ఇన్ లైఫ్. వీ డు నాట్ మెరిట్ ఎనీథింగ్ ఇన్ లైఫ్. Whatever we are, whatever we do is given by God.
అండ్ ఇట్ ఈస్ ద ఫ్రూట్ ఆఫ్ షియర్ మర్సీ ఆఫ్ గాడ్ అని ఎప్పుడు గుర్తుంచుకోవాలి. అందుకే ఈ గత చరిత్రను నెమరు వేసుకుంటున్నప్పుడు ఈ కృతజ్ఞతా భావం పెరుగుతుంది. నేను అనర్హురాలను. ఇప్పుడు అమ్మగారు కాకపోతే ఎక్కడుండేవాళ్ళు ఎవరికి తెలుసు? ఏ పల్లెటూరులో పెళ్ళై 4 పిల్లలు, మనవాళ్ళు, మనవరాలు ఎవరికి తెలియదు కదా. ఇంత గొప్పతనం, 50 సంవత్సరాలు గౌరవప్రదమైనటువంటి ఒక జీవితం. ఎక్కడికి వెళ్ళినా కానీ నమస్కారం పెట్టారు, ఎక్కడికి వెళ్ళినా కానీ ఎంతో గౌరవంగా దేవుని సేవకురాలుగా చూశారు. అది దేవుడిచ్చినటువంటి భాగ్యమే. ఆమె కర్నూలులో ఉంటే లేకపోతే మహబూబ్ నగర్ పోతే దట్స్ నాట్ మ్యాటర్. సో అమ్మగారు ఈ విధంగా గతాన్ని గుర్తు తెచ్చుకున్నప్పుడు నా జీవితం దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక భాగ్యం ఈ సన్యాస జీవితం అని నెమరు వేసుకుంటున్నప్పుడు ఎంతో కృతజ్ఞత. దాని ద్వారా ఏమవుతుందంటే ఫిర్యాదులు అనేవి ఉండవు. ఎప్పుడైతే జీవితం దేవుడిచ్చినటువంటి దానం అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్, నాట్ బికాస్ దట్ ఐ మెరిట్, బట్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ హిస్ మర్సీ, ఆయన కృప వలననే అని ఆలోచించినప్పుడా మనకు జీవితంలో ఇంకెటువంటి ఫిర్యాదులు ఉండవు. ఏమి జరిగినా కానీ సంతోషంతో స్వీకరిస్తాం. జీవితంలో ఎప్పుడు సన్యాస జీవితంలో నేను కూడా 30 సంవత్సరాలు 33 సంవత్సరాలు సన్యాస జీవితంలోనే ఉన్నాను. ప్రతి చిన్నదానికి ఫిర్యాదులు చేస్తూ ఉంటాం. నేను చాలా తిరిగేవాడిని, అందరినీ వింటుండేవాడిని. అన్నీ ఎప్పుడు చాలా తరచు మనకి దైవ సేవకులు చిన్న వాటికి కూడా ఫిర్యాదులు చేస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైతే మన జీవితం దేవుడిచ్చినటువంటి దానం, అనర్హులమైనటువంటి మనలను పిలిచి ఇంతటి గౌరవప్రదమైనటువంటి ఒక స్థానాన్ని ఇచ్చారు. నాకు ఒక స్నేహితుడు ఉంటాడు కేరళలో, ప్రతిరోజు మెసేజ్లో రాస్తుంటాడు, హౌ ఐ ఆమ్ సాడ్ దట్ ఐ హ్యావ్ నాట్ బికమ్ ఏ ప్రీస్ట్ అని. గురువు కానందుకు ఎంతో దుఃఖపడుతూ ఉంటాడు. పెళ్ళయింది, బాగా ఉన్నవాడు, 2 బిడ్డలున్నారు. కానీ ఆ గురుత్వానికి ఉన్నటువంటి గొప్పతనం, లేకపోతే సన్యాస జీవితాన్ని ఆచరించే వాళ్లకు ఉన్నటువంటి ఆ హోదా, గొప్పతనాన్ని గుర్తు తెచ్చుకొని చాలామంది వాళ్ళ బిడ్డలను, అమ్మగారులను సంలోరించేయాలని ఎంతగా కోరుకుంటారు. ఎందుకంటే ఆ జీవితంలో ఉన్న ఔన్నత్యాన్ని గుర్తించినటువంటి వాళ్ళు. మనం కూడా ఆ జీవితాన్ని దేవుడు మనకి తన కరుణతో, తన దయలో మనకి ఇచ్చారు కాబట్టి ఎప్పుడూ కృతజ్ఞతగా ఉండాలి. ప్రతిదీ ఏమి జరిగినా కానీ ఆయన నుంచి వచ్చినదే, హీ హ్యాస్ ప్లాన్డ్ ఇట్ అండ్ హీ విల్డ్ ఇట్ అనుకుంటే మనకి ఎప్పుడు ఫిర్యాదులు, నో కంప్లైంట్స్ ఇన్ లైఫ్. అందుకని దిస్ గ్రాటిట్యూడ్ ఆల్వేస్, అది ఎంతగా మనం దేవుడు చేసినటువంటి మేలులను గుర్తు తెచ్చుకుంటే అంతగా విశ్వసనీయంగా ఉండటానికి సహాయపడుతుంది. అదేవిధంగా వచ్చినటువంటి సవాళ్లను ఎదుర్కోవడానికి కూడా సహాయపడుతుంది. సో ద రిమెంబరెన్స్ ఆఫ్ ద పాస్ట్ నాట్ ఓన్లీ హెల్ప్స్ అస్ టు బీ మోర్ ఫెయిత్ఫుల్, బట్ ఆల్సో హెల్ప్స్ అస్ టు బీ కంటెంట్. ఉన్నదానితో సంతృప్తి పడటం, వెళ్ళిన చోట సంతృప్తిగా ఉండటం, ఇచ్చిన బాధ్యతను సంతృప్తిగా ఇవన్నీ ఉంటాయి కృతజ్ఞతా భావంతో ఉంటే. నిజంగానే ఉండాలి. నేను చెప్పినట్లు వీఆర్ నథింగ్ ఇఫ్ నాట్ ఫర్ గాడ్. సో ఈ ఆలోచన ఉంటే తప్పకుండా జీవితంలో సంతోషంగా, సంతృప్తిగా ఉంటాం. అది మీరే కాదు, నేనే కాదు, ఇక్కడున్న అందరికీ వర్తిస్తుంది. ఎవరికి సంతృప్తి ఉండదు. 1 కోటి కావాలంటే 2 కోట్లు అంటారు. జీవితంలో ఎప్పుడు సంతృప్తి ఉండదు. కానీ ఎప్పుడైతే ఐ డోంట్ మెరిట్ ఇట్, ఐ ఆమ్ వాట్ ఐ ఆమ్, థ్యాంక్స్ టు గాడ్, దేవుని కృప వల్లనే ఇలా ఉన్నాను అనే భావం కనుక మనసులో ఉంటే సంతృప్తిగా ఉంటాం. ఈ రోజు రేపు పోయే జీవితం, ఈ ఉన్న 4 రోజులు సంతోషంగా, సమాధానంగా ఉండాలి అంటే ఈ కృతజ్ఞత భావం కలిగి ఉండాలి. అందుకే పాత నిబంధనలో చాలాసార్లు చెప్తూ ఉంటాను, పాత నిబంధనలో దేవుడు చెప్పారు ఇజ్రాయేలు ప్రజలకు, ఎర్ర సముద్రాన్ని దాటి వెళ్ళిన తర్వాత 40 రోజుల పాటు ఎడారి మార్గములో నడిచి వాగ్దాన భూమిలో అడుగుపెట్టిన వెంటనే వాళ్ళు పాస్కా పండుగను జరుపుకున్నారు. అప్పుడు దేవుడు చెప్పారు, ఆ రోజట ప్రతి తండ్రి తన బిడ్డలని, కుటుంబాన్ని చేరబిలిచి గత 40 సంవత్సరాల పాటు దేవుడు ఏ విధంగా వారిని ఈ వాగ్దాన భూమి వరకు నడిపించిందో వాళ్లకు నెమరు వేయాలట, చెప్పాలట. ఎందుకు? దిస్ రిమెంబరెన్స్ ఆఫ్ ద పాస్ట్
హెల్ప్స్ దెమ్ టు బి మోర్ ఫెయిత్ఫుల్ టు గాడ్. ఇంకా అవిశ్వసనీయంగా ఉండటానికి దోహదపడుతుంది. అందుకే గతాన్ని ప్రతి సంవత్సరం పిల్లలకు చెప్తూ ఉండాలి అని యావే దేవుడు చెప్తారు. అట్లానే మన గతాన్ని స్మరించుకున్నప్పుడు మనలో కూడా ఆ విశ్వసనీయంగా ఉండాలన్న భావన పెరుగుతుంది. అదేవిధంగా ఉన్న దానితో సంతృప్తి పడటానికి కూడా అది దోహదపడుతుంది. రెండవది ఆనందం. ఎప్పుడు వస్తుంది మనిషికి ఆనందం? అనుకున్నది దక్కినప్పుడా, కోరుకున్నది జరిగినప్పుడా, లేకపోతే అనుకున్న విధంగా జీవించినప్పుడా? మనుషులు నిజంగా లైఫ్ ఈజ్ ఏ మిస్టరీ అంటారు. జీవితం అనేది మనకు ఒక్కసారే వస్తుంది. 60-70 సంవత్సరాలు బ్రతుకుతాం, పోతాం. ఈ 60-70 సంవత్సరాలను జీవించడం నేర్చుకోవాలి. లేకపోతే కళ్ళు మూసి కళ్ళు తెరిచేసరికే ఈ 60-70 సంవత్సరాలు అయిపోతాయి. ఈ విధంగానే గొణుక్కుంటూ సణుక్కుంటూ అసంతృప్తిగానే పాడే వరకు పోతాం. అందుకని ఈ జీవితం ఎంతో విలువైంది కాబట్టి ప్రారంభం నుంచే ఈ జీవితాన్ని చక్కగా జీవించడం నేర్చుకోవాలి. ఇట్స్ ఎన్ ఆర్ట్. లైఫ్ ఈజ్ ఎన్ ఆర్ట్. అందరూ జీవించలేరు, అందరూ సంతృప్తిగా సంతోషంగా ఉండరు. అందుకే నేర్చుకోవాలి. ఆనందంగా ఉండాలి ఉన్న 4 రోజులైనా. ఎక్కడ నుంచి వస్తుంది ఈ ఆనందం? సో దీనితో సంబంధించిందే ఫ్రీడమ్. ఫ్రీడమ్ అంటే స్వేచ్ఛ, స్వతంత్రం. పిల్లలు ఉన్నారు, 10 సంవత్సరాలు 15 సంవత్సరాల పిల్లల్ని చదువుకోండి అంటే మా అమ్మ నాన్న వాళ్ళు నన్ను తెగ బాధ పెడుతున్నారు, ఎప్పుడు చదువుకోమంటున్నారు, నేను ఆడుకోవాలంటే నాకు పర్మిషన్ ఇవ్వట్లేదు. సో ఫ్రీడమ్ అంటే పీపుల్ థింక్ డూయింగ్ వాట్ ఎవర్ దే వాంట్. అనుకున్నది చేయడం ఫ్రీడమ్ అనుకుంటారు. దానివల్ల సంతోషంగా ఉంటాననుకుంటారు. కాదు, దానివల్ల సంతోషంగా ఉండరు. ఇప్పుడు ఉదాహరణకి మీకు జ్వరం తగిలింది, హాస్పిటల్కి వెళ్ళమని మీ అమ్మ చెప్తుంది. నేను వెళ్ళను, నాకు ఇష్టం లేదు. ఈజ్ ఇట్ ఫ్రీడమ్? కాదు. జబ్బు వచ్చినప్పుడు ఆ ఉన్న శరీరాన్ని లేకపోతే ఆరోగ్యాన్ని కాపాడుకోవటం నీ బాధ్యత. ఎప్పుడైతే ఆ బాధ్యతను నెరవేరుస్తావో అప్పుడే నీవు స్వతంత్రుడవు అని చెప్పొచ్చు. సో ఫ్రీడమ్ ఈజ్ నాట్ డూయింగ్ వాట్ ఎవర్ వీ వాంట్, బట్ ఫ్రీడమ్ ఈజ్ డూయింగ్ వాట్ వీ ఆట్ టు డూ. చేయవలసింది చేయడమే స్వేచ్ఛ. అందరూ చేయలేరు చేయవలసింది చేయడం. వాళ్ళు ఆత్మస్థైర్యం లేక వ్యసనాలకు బంధీలై వాళ్ళు అనుకున్నది చెయ్యలేరు, చెయ్యవలసింది చెయ్యలేరు, చెయ్యకూడనిది చేస్తారు. పౌలు గారు అందుకనే అంటారు, ప్రభువా నేను బలహీనుణ్ణి, చెయ్యాలనుకున్నది చేయలేకపోతున్నాను, చేయొద్దు అనుకున్నది చేస్తున్నాను, ఈ బలహీనత నుంచి నన్ను కొంచెం కాపాడు అని పౌలు గారు ప్రార్థన చేస్తారు. మనం కూడా జీవితం అనుకున్నవి చెయ్యం, వద్దనుకున్నయే చేస్తూ ఉంటాం. ఇది మన బలహీనత. అందుకని ఫ్రీడమ్ అంటే నిజమైన స్వేచ్ఛ, చెయ్యవలసింది చెయ్యడం. ఇప్పుడు అమ్మగారు 50 సంవత్సరాల పాటు విధేయత ప్రమాణం చేశారు. ఇష్టం వచ్చినట్లు చేయలేదు, ఇష్టం వచ్చిన చోటకు వెళ్ళలేదు. వాళ్ళ సుపీరియర్ ఎక్కడ చెప్తే అక్కడికి వెళ్ళారు. అందుకే ఇంత సంతోషంగా ఉన్నారు. ఆమె కోరుకొని ఇష్టం వచ్చిన చోటకు వెళ్ళినట్లయితే అది సంతోషానికి దారి తీసేది కాదు. సో జీవితంలో నిజంగా సంతోషంగా ఉండాలి అంటే ఇది చాలా ముఖ్యం. నాకు ఇష్టం వచ్చింది చేస్తే సంతోషంగా ఉండను, చెయ్యవలసింది చేస్తే సంతోషంగా ఉంటాను. మీరు పని చేస్తున్నారు, మీ ప్రొవిన్షియల్ సిస్టర్ వచ్చి, సిస్టర్ పుష్ప, యు ఆర్ వెరీ ఫెయిత్ఫుల్ టు యువర్ జాబ్, మీకు ఇచ్చినటువంటి బాధ్యతను చాలా చక్కగా నిర్వహిస్తున్నారు అని చెప్పినప్పుడు ఉన్న ఆనందం ఎన్ని డబ్బులు జేబులో ఉన్నా రావని నేను ఎక్కడో చదివాను. మీరు కూడా ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. మీ పై అధికారి వచ్చి మిమ్మల్ని నలుగురు ముందు ఇంత చక్కగా చేస్తున్నారని అభినందిస్తే ఎన్ని కోట్లు డబ్బులు ఇచ్చినా కానీ అంత ఆనందం ఉండదట. అంటే మన బాధ్యతను సక్రమముగా నిర్వహించినప్పుడు జీవితంలో నిజమైన సంతోషం దొరుకుతుందట. ఒక సన్యాస జీవితంలో కూడా ఆమె గనుక తాను ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం, వారి సభా నియమాల ప్రకారం, సభ అధికారులు చెప్పినటువంటి మాటల ప్రకారం జీవించి ఉంటేనే నిజమైన సంతోషం అనుభవిస్తుంది సన్యాస జీవితంలో.
అట్లా కాకుండా ఇష్టం వచ్చినట్లుగా నేను వెళ్ళవలసిన చోట, లేకపోతే నేను చేయవలసిన విధంగా, లేకపోతే నాకు అని తన జీవితాన్ని తన చేతుల్లోకి తీసుకుంటే ఒక సన్యాసి, ఒక మఠ జీవికి, లేకపోతే అమ్మగారికి కానీ, లేకపోతే మాకు కానివ్వండి, సంతోషం ఉండదు. ఆ నిజమైనటువంటి ఆనందం ఎప్పుడు దక్కుతుందంటే, నేను వాగ్దానం చేసినటువంటి మాట ప్రకారం నేను 50 సంవత్సరాలు జీవించాను అని చెప్పుకుంటే ఆమె ఆనందం ఎంతగానో ఉంటుంది. అలానే మన జీవితంలో ఎప్పుడైతే we learn to do what we are supposed to do, we ought to do, ఏదైతే చేయాలో అదే చేయాలా, ఇష్టం ఉన్నా లేకపోయినా. కొన్నిసార్లు ఇష్టం ఉండదు, కొన్ని పనులు చేయడం మనకి ఇష్టం ఉండదు. నీ ఇష్టం తీసి పక్కన పెట్టి ఏం పని చేయాలో అది చేయడం నేర్చుకోవాలి. కుటుంబంలో కూడా ఒక్కసారి పెళ్ళైన తర్వాత బాధ్యతలు ఉంటాయి, ఇష్టం ఉన్నా లేకపోయినా చేయాల్సిందే. అప్పుడే నిజమైన సంతోషం దొరుకుతుంది. నేను తరచుగా చెప్తూ ఉంటాను, లూకా శుభవార్త 2వ అధ్యాయములో యేసు ప్రభు కూడా వాళ్ళ అమ్మతో అంటారు, అమ్మా, డోంట్ యు నో దట్ ఐ మస్ట్ బీ ఇన్ మై ఫాదర్స్ హౌస్? నీకు తెలియదా నేను ఇక్కడే నా తండ్రి వ్యవహారాలలో ఉండాలని, నా తండ్రి పనిలో నిమగ్నమై ఉండాలని తెలియదా? నాకు ఇష్టమే నీతో రావటం, కానీ నాకు దేవుడు అప్పగించినటువంటి బాధ్యత ఇది నెరవేర్చుటలోనే నా ఆనందం. టు డూ ద విల్ ఆఫ్ మై ఫాదర్ ఈజ్ మై ఫుడ్ అండ్ డ్రింక్. ఈ దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే క్రమములో క్రీస్తు ప్రభుకి ఎన్నో అవరోధాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు వచ్చాయి. కానీ చివరికి దేవుని అప్పగించినటువంటి ఆ బాధ్యతను సక్రమముగా నిర్వహించాను అన్న సంతృప్తితో అంతా సమాప్తమైనది అని కన్ను మూస్తున్నారు. ఆ ఆనందమే వేరు. బాధలుంటాయి, కష్టాలుంటాయి, కానీ దేవుని సంకల్పం ప్రకారం జీవించాను అన్న సంతృప్తి ఒక దైవ సేవకురాలికి, దైవ సేవకునికి మిగిలి ఉండాలి. తప్పకుండా అమ్మగారిలో ఈ ఆనందం ఉంది. వెళ్ళమన్న చోటకల్లా వెళ్ళుంటారు. ఇచ్చినటువంటి బాధ్యతను తూచా తప్పకుండా నెరవేర్చుంటారు. కాబట్టి 50 సంవత్సరాల పాటు సంతోషంగా జీవించారు. అమ్మగారు మనందరికీ ఈరోజు సుమాతృకగా నిలుస్తున్నారు. ముగించే ముందు నేను చెప్పినటువంటి మాటలు ఏంటంటే, ఈ 50 సంవత్సరాలు పూర్తి చేసుకునే సమయంలో ప్రతి ఒక్కరిలో ఉండేది ఈ కృతజ్ఞతాభావం. ఈ కృతజ్ఞతాభావం ఎప్పుడూ మనిషిని ఇంకా ఎక్కువగా దేవునికి విశ్వసనీయంగా ఉండేటట్లు చేస్తుంది. రెండవది, గతాన్ని స్మరించుకోవడం వల్ల ఈ కృతజ్ఞతాభావం పెరుగుతుంది. దేవునికి కృతజ్ఞతగా ఉండే భాగ్యం ఎక్కువగా విశ్వసనీయంగా ఉండేటట్లు సహాయపడుతుంది. రెండవది, ఈ విధంగా కృతజ్ఞతాభావం కలిగి ఉంటే ఎటువంటి ఫిర్యాదులు లేకుండా జీవితాన్ని సంతృప్తిగా జీవించడానికి ఉపయోగపడుతుంది. బీయింగ్ గ్రేట్ఫుల్ గాడ్ హెల్ప్స్ అస్ టు లివ్ కంటెంట్ లైఫ్ వాట్ ఎవర్ కమ్స్ ఇన్ లైఫ్. అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని, కానీ జరిగేవన్నీ మన మంచి కోసమే అనుకొని జీవిస్తే మనిషి ఎప్పుడు సంతృప్తిగా ఉంటారు. ఇది జీవితం యొక్క తత్వం, వేదాంతం. చివరిగా, ఆనందం, నిజమైనటువంటి ఆనందం కావాలి అంటే ఈ జీవితంలో చెయ్యవలసింది చేయాలి. ఇష్టం ఉన్నది కాదు చేయాల్సింది. ఇష్టాయిష్టాలను, రాగద్వేషాలను పక్కన పెట్టి చెయ్యవలసింది ఇది నా కర్తవ్యం అని చేస్తే మనిషికి ఎప్పుడు సంతోషం, ఆనందం, సంతృప్తి, సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఈరోజు నేను ఈ 2 ముక్కలు చెప్పాలనుకున్నవి. భగవంతుడు అమ్మగారి యొక్క జీవితాన్ని, ఆమె చేసినటువంటి సేవలను గుర్తించి ముందుగా చెప్పినట్లు ఆయురారోగ్యాలని ఆమెకివ్వాలని, ఆమె బంధుమిత్రులను కూడా దీవించాలని, నా యందు భయభక్తులు గల వారి పట్ల తరతరముల వరకు నేను దీవిస్తాను అని చెప్పారు. అంటే అమ్మగారి ప్రార్థనల వలన, ఆమె అంకిత జీవితం వలన వారి కుటుంబము సమృద్ధిగా దీవించబడుతుంది అని చెప్పారు. ఆ విధంగా బంధుమిత్రులందరూ దీవించబడాలని ప్రార్థిస్తూ మరొకసారి జేఎంజే సభ వారికి కూడా ఇంత అమ్మగారి యొక్క సేవలను పొందుతూ ఆమెను ఈ సభలో చేర్చుకొని ఇన్ని సంవత్సరాల పాటు ఆమెను కాచి కాపాడుతూ వాళ్ళ సభలో ఈ దైవ పిలుపు నిండుగా జీవించడానికి ఆమెకు ఇచ్చినటువంటి అవకాశాలన్నిటినీ గుర్తు తెచ్చుకొని వారికి కూడా కృతజ్ఞతలు తెలియచేస్తూ పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున విశ్వాసుల ప్రార్థన.
సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, ఈ ఉదయకాల సమయములో మమ్మందరినీ నీ సన్నిధికి చేర్చినందుకు గాను మీకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాం. సిస్టర్ దాసరి పుష్ప గారిని పిలిచి 50 సంవత్సరాల పాటు మీ దైవ పిలుపులో స్థిరంగా ఉంచుతూ ఆమె వెన్నంటి ఉంటూ ఆమెను నడిపించినందుకు గాను ఆమెతో పాటు ఈరోజు మేము ధన్యవాదాలు తెలియచేస్తూ ఇప్పుడు మేము అర్పించే ఈ ప్రార్థనలను వినమని మేము అర్థిస్తున్నాము. సకల సృష్టికర్త సర్వాంతర్యామి అయిన నిత్య సర్వేశ్వర, యావత్ శ్రీ సభను ప్రేమతో సేవాభావంతో ముందుండి నడిపించి పరిపాలించుతున్న మా పరిశుద్ధ 14వ లియో పాపు గారిని, పీఠాధిపతులను, ముఖ్యంగా మా మధ్యలో ఉన్న గోరంట్ల జ్వానేసు తండ్రి గారిని, గురువులను, మఠవాసులను, ఉపదేశులను, మీ సువార్త ప్రచారం చేయుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించి కాపాడండి. వారికి కావలసిన మీ ఆత్మీయ వరములను కురిపించి వాక్యమును బోధించుటకు కావలసిన త్రికరణ శుద్ధిని, దైవ జ్ఞానమును, చక్కని ఆధ్యాత్మికతను ప్రసాదించి వారి నాయకత్వంలో కథోలిక సంఘములన్నీ విశ్వాసంలో స్థిరపడినట్లు చేయమని అందరూ మా ప్రార్థనాలకించుమా ప్రభువా, మా ప్రార్థనాలకించుమా. కృపగల సర్వేశ్వర, ఈరోజు గోల్డెన్ జూబ్లీ జరుపుకుంటున్న సిస్టర్ పుష్ప గారిని ప్రత్యేకంగా దీవించండి. గడచిన 80 వసంతాలు మీ ప్రేమలో, సేవలో విశ్వాస పాత్రముగా నిలిపినందుకు వేలాది కృతజ్ఞతలు, వందనాలు. రాబోయే దినములలో మీ పవిత్ర కాపుదలలో ఉంచి వారికి కావలసిన ఆయురారోగ్యములను, నిత్య సంతోషాలను, శాంతి సమాధానాలను, ఆత్మతృప్తిని ప్రసాదించి మీ ప్రేమలో భద్రపరచమని, వారి తల్లిదండ్రులకు నిత్య విశ్రాంతిని దయచేసి ఇక్కడ చేరిన వారి బంధుమిత్రులను, వారికి ప్రియమైన ప్రతి ఒక్కరిని మీ అనుగ్రహంతో నింపమని అందరూ మా ప్రార్థనాలకించుమా ప్రభువా, మా ప్రార్థనాలకించుమా. ఓ పరమ వైద్యుడా, మీరు ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక మంది రోగులను వారి విశ్వాసాన్ని బట్టి స్వస్థపరిచారు. ఈరోజు మా కుటుంబాలలో, మా సంఘాలలో శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా బాధపడుతున్న ప్రతి ఒక్కరిని మీ అద్భుత హస్తంతో తాకి వారికి సంపూర్ణ ఆరోగ్యంను దయచేయమని, అంతేకాకుండా నిరాశ నిస్పృహలకు గురి అయిన వారందరినీ మీ పట్ల నమ్మకంతో నింపి మనోధైర్యాన్ని ప్రసాదించి ఆత్మవిశ్వాసంతో ముందుకు నడిపించమని మా ప్రార్థనాలకించుమా ప్రభువా, మా ప్రార్థనాలకించుమా. ఓ శాంతి ప్రదాతి అయిన సర్వేశ్వర, మా భారతదేశం ఎన్నో మతాలకు, కులాలకు, భాషలకు ఆలవాలమై ఉన్నది. అటువంటి ఈ పవిత్ర దేశంలోని ప్రజలు కులమత ప్రాంతీయ భేదాలకు అతీతంగా జీవిస్తూ శాంతి సామరస్యములతో పరమత సహనం కలిగి ఒకే దేశ బిడ్డలుగా కలిసి జీవించే మంచి మనసును, మానవతా విలువలను దయచేయండి. మా దేశ, రాష్ట్ర నాయకులను దండిగా దీవించి వారందరూ నీతి నిజాయితీ కలిగి నిస్వార్థముతో దేశాభివృద్ధి కోసం, ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడేలా చేయమని మా ప్రార్థనాలకించుమా ప్రభువా, మా ప్రార్థనాలకించుమా. మా మార్గము, సత్యము, జీవమునయున్న ఓ సర్వేశ్వర, యువతీ యువకులను, వృద్ధులను, వితంతువులను, నిరాశ్రయులను మీ పాదముల చెంత చేర్చి వారికై ప్రార్థిస్తున్నాము. యువతీ యువకులు ఈ లోక ఆశలకు, ఆకర్షణలకు గురి కాకుండా మీరే నిజమైన దేవుడని గుర్తెరిగి మీ సత్యమైన మార్గంలో నడుచుటకు తగిన వరాలతో నింపి మంచి విలువలతో, విశ్వాసంతో, దైవ భయము, దైవ ప్రేమలో ఎదుగునట్లు మా ప్రార్థనాలకించుమా ప్రభువా, మా ప్రార్థనాలకించుమా.
సమాధానకర్త అయిన సర్వేశ్వర, ఈ ప్రపంచాన్ని మీ శాంతి సమాధానములతో నింపండి. ఎన్నో ప్రపంచ దేశాల మధ్య, రాజ్యాల మధ్య, ప్రజల మధ్య యుద్ధాలు జరుగుతూ ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. మేమందరము పరస్పరము దయా ప్రేమానురాగాలు కలిగి కోపము, పగ, ఈర్ష్య మొదలైన దుర్గుణాలను వదిలి మీ కృపలో జీవించే వరము అనుగ్రహించండి. ఇతరులను మనస్ఫూర్తిగా క్షమించే గుణాన్ని, దైవాజ్ఞలకు బద్ధులై జీవించే కృపను, పొరుగువారిని ప్రేమతో, సఖ్యతతో, స్నేహభావంతో వారితో మెలగుటకు కావలసిన పరిశుద్ధాత్మ వరములను మాపై కురిపించమని మా ప్రార్థన. ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. ఈ ప్రార్థనలన్నిటినీ మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. విశ్వవిభుడైన నా ప్రాణనాథ, అందుకొనుమా నా అర్పణ. విమల కరుణైన నా శివనాథ, స్వీకరించుమన కానుక. విశ్వవిభుడైన నా ప్రాణనాథ, అందుకొనుమా నా అర్పణ. విమల కరుడైన నా శివనాథ, స్వీకరించుమన కానుక. నీవు వసగిన నా జీవితము నీకే స్వంతము ప్రభువా. నీవు వసగిన నా జీవితము నీకే స్వంతము ప్రభువా. విశ్వవిభుడైన నా ప్రాణనాథ, అందుకొనుమా నా అర్పణ. విమల కరుడైన నా శివనాథ, స్వీకరించుమన కానుక. అల్పరసములను అర్పించెదను అనువలువులు, అపురూపముగా ఆదరించును నా బ్రతుకులు. అంతయు నీవే, అమరుడ నీవే, అనుగ్రహించుము అనవరతము. అంతయు నీవే, అమరుడ నీవే,
సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగనటులా ప్రార్థించుదము. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకు మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కరుణల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, మా సహోదరి సిస్టర్ దాసరి పుష్ప ఈ దినము తాను నూతనీకరించి ధృవపరచు స్వీయ అర్పణను మా బలి అర్పణములతో పాటు స్వీకరించండి. పవిత్ర ఆత్మశక్తి వలన మీ ప్రియ కుమారుని రూపమును ఆమె పోలియుండునట్లు కరుణించండి. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలిన వారు మీతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన క్రీస్తు పునరుత్థానమైన పిదప తన శిష్యులందరికీ స్పష్టముగా దర్శనమిచ్చెను. మనలను తన దివ్య జీవనములో భాగస్థులను చేయుటకు శిష్యులు చూచుచుండగానే ఆయన స్వర్గమునకు ఆరోహణ చేసెను. కావున ప్రతి దేశము, ప్రతి ప్రజ పాస్కానందముతో ఉప్పొంగుచు నిన్ను స్తుతించుచున్నది. ఇంకను పరలోక శక్తులను దూతల దళములను మీ మహిమను నిరతము కీర్తించుట ఎట్లనగా, పవిత్రుడు 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 మన ప్రభువు. పవిత్రుడు 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 మన ప్రభువు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు. పరలోకములు భూలోకములు నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభునామమున వేచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, 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 హోసానా. పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు. మీ సృష్టి అంతయు మిమ్ము స్తుతించుట యుక్తము. ఏలయన మీ దివ్య కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఏలినవార ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము.
ఈ విధమున ఇవి మానాథుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పము నందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనీరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనీరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము. మేము వేచియుందుము. కనుక తండ్రి, మీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు వారు మరలా వేంచేయునని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునటులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను
నీ సేవకుడగు మా లియో జగద్గురును, మా జ్వానెస్ పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపము. ప్రత్యేకించి ఈరోజు స్వర్ణ జూబిలీని కొనియాడుతున్నటువంటి సిస్టర్ పుష్ప గారి యొక్క మనవులను మీకు సమర్పించున్నాము. దయగల తండ్రి, నలుదిశల చెదిరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమ ఎంతో ఈ లోకముని వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనము. మేమును వచ్చి చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తునాథుని ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభు ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మహిమలు కలుగునుగాక. స్వర్ణ జూబిలీ సందర్భంగా మరొక్కసారి పుష్పమ్మ గారి కోసం ప్రార్థన చేస్తూ వారి ఉద్దేశాలు నెరవేరాలని, వారి యొక్క సేవలో ఎల్లవేళలా ఆనందంగా ఉండాలని ప్రార్థిస్తూ అందరం కలిసి భక్తితో పరలోక జపాన్ని చెప్పుకుందాం. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుడున్న వారిని మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షించండి. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించండి. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడండి. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా,
మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతో నందురుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము, మాకు దయచూపుము, మాకు దయచూపుము దేవా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము, మాకు దయచూపుము, మాకు దయచూపుము దేవా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని, మాకు శాంతిని, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించే ప్రభువు. ఈ ప్రభువు యొక్క విందుకు పిలువబడిన మనందరము ధన్యులము. మన అమ్మగారు 50 సంవత్సరాల క్రితం తాను చేసినటువంటి వ్రత వాగ్దానాలను ఈరోజు మరొక్కసారి నూతనీకరించుకోబోతున్నారు. వారి కోసం ప్రార్థన చేస్తూ శ్రద్ధగా ఆలకించుతాం. In the presence of the most holy Trinity and the people of God, today I promise again to follow Christ more closely, to be faithful in living my vows of chastity, evangelical poverty and obedience, and make myself available entirely in the service of the community, the church and the world. Through the congregation of Jesus, Mary and Joseph, I will let my life be guided by the Holy Spirit and the guidelines of the constitutions of our congregation. I am grateful for all the graces which I have received through my religious life. Help me, Lord Jesus, to be faithful to my commitments. Amen. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చు క్రీస్తే అపరూపధరుడై. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చు క్రీస్తే అపరూపధరుడై.
సదా సదయుడు సుధాహృదయుడు ఆత్మరూపచరుడు సదా సదయుడు సుధాహృదయుడు ఆత్మరూపచరుడు మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే ఆత్మరూపధరుడై మండుచున్న పొగలో అగ్నిజ్వాల ఇతడే దివ్య మందసములో వాక్య రూపమితడే తేనె రుచుల కన్నా స్వర్గభోజమితడే సిరుల పొంగుచున్న రాజ్యమిచ్చనితడే సదా సదయుడు సుధాహృదయుడు ఆత్మరూపచరుడు సదా సదయుడు సుధాహృదయుడు ఆత్మరూపచరుడు మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే ఆత్మరూపధరుడై మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే ఆత్మరూపధరుడై దోషములను బాపే గొర్రె పిల్ల ఇతడే రొట్టె విందు పంచే రక్త మాంసమితడే ఆత్మహితము కూర్చే అమృతము ఇతడే అమర జీవమిచ్చే మోక్షమిచ్చడితడే సదా సదయుడు సుధాహృదయుడు ఆత్మరూపచరుడు సదా సదయుడు సుధాహృదయుడు ఆత్మరూపచరుడు మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే ఆత్మరూపధరుడై మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే ఆత్మరూపధరుడై ఈ శుభ మధ్యాహ్నము వేళ గౌరవనీయులైన కర్నూలు పీఠాధిపతి మహాఘనత వహించిన రైట్ రెవరెండ్ డాక్టర్ గోరింట్ల జోనెస్ గారికి మరియు ఇక్కడకు ఇచ్చేసిన పూజ్య గురువులందరికీ నా కన్న తల్లిదండ్రులకు నా సోదరీమణులకు కుటుంబ సభ్యులకు స్నేహితులకు నా శ్రేయోభిలాషులకు నా మీద ప్రేమతో ఇక్కడికి విచ్చేసిన వారందరికీ పేరు పేరున నా కృతజ్ఞతాభివందనములు తెలియచేయుచున్నాను. నా జీవితమంతా
నా మత ప్రయాణములో 25 సంవత్సరములు మరియు 50 సంవత్సరములు కొనసాగించినందుకు సర్వేశ్వరునికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను మరియు నా కృతజ్ఞతను దేవునికి సమర్పిస్తున్నాను. నా యొక్క ఇంత సుదీర ప్రయాణానికి కారణభూతులైన నా తల్లిదండ్రులను, అమ్మమ్మ, తాతయ్యలను, అన్నక్క, బాబాయిలను మరియు నా సోదరీమణులను కృతజ్ఞతా వందనములు తెలుపుచున్నాను. మా జేఎంజే సంస్థను స్థాపించిన ఫాదర్ మత్యాసుల్పు గారికి, సుపీరియర్ జనరల్స్ గారికి, ప్రొవిన్షియల్ సుపీరియర్స్ మరియు కౌన్సిల్స్ సభ్యులకు నా ప్రత్యేక ధన్యవాదములు తెలియచేయుచున్నాను. మరీ ముఖ్యంగా జేఎంజే మా 3 కమ్యూనిటీస్, సేక్రెడ్ హార్ట్ కమ్యూనిటీ, జేఎంజే కాలేజీ కమ్యూనిటీ మరియు జేఎంజే శాంతినికేతన్ కమ్యూనిటీ, మరి ముఖ్యంగా సిస్టర్ రాజమ్మ, సిస్టర్ ఫాతిమా, సిస్టర్ నిర్మల, సిస్టర్ ప్రమీల మరియు ప్రతి ఒక్క సిస్టర్కి ప్రేమాభిరాగముతో కృతజ్ఞతా వందనములు తెలియజేయుచున్నాను. ఇంతమంది ప్రేమానురాగములు, దేవుని ఆశీర్వాదములు కలిగిన నా జీవితము ధన్యం. మా ఈ వేడుకను జరుపుకోవటానికి, మనతో ఈ ఆనందం పంచుకోవటానికి మా జేఎంజే కుటుంబ సభ్యులకు నేను సదా కృతజ్ఞతాభావంతో మీకు రుణపడి ఉన్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ కార్యక్రమానికి ఇంతటి చక్కటి స్వరాన్ని అందించి మా గాయక బృందము రెవరెండ్ ఫాదర్ ఆనంద్, ఫాదర్ మనోహర్ మరియు సిస్టర్ చాంటాల్, సిస్టర్ వినీత, సిస్టర్ స్వప్న, సిస్టర్ మౌనిక, సిస్టర్ నీలిమ మరియు సిస్టర్ కృప, సిఎంసి వారందరికీ మనస్ఫూర్తిగా ప్రేమతో ప్రత్యేక వందనములు తెలియజేయుచున్నాను. మాకు ఇంతటి గుమగుమలాడే కమ్మని వంటకాలను అందించిన వారికి మరియు మా జేఎంజే సపోర్టివ్ స్టాఫ్ వారందరికీ ధన్యవాదములు తెలియజేయుచున్నాను. ఇంతమంది కోసం తమ అమూల్యమైన సమయాన్ని, ఇంతమంది మా కోసం తమ అమూల్యమైన సమయాన్ని మాకు వెచ్చించి ఇంత గొప్పగా ఈ సన్నోత్సవ కార్యక్రమాన్ని రంగవైభవముగా మరియు కన్నుల పండుగగా చేసి నా జీవితాంతము గుర్తుగా ఉండే విధముగా జరిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు తెలియజేయుచున్నాను. నా జీవితం ధన్యము చేసిన ఆ దేవుని ఆశీస్సులతో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే రీతిలో నా మనసు ఆనందముతో సదా మీ సేవలో మీ పుష్పా దాసరి. ముఖ్యముగా ఈరోజు ఇంత ఇక్కడ పూలవనములో ఉన్నట్టు ఉంది. ఇంత చక్కగా ఈ స్టేజిని అలంకరించిన మా కమ్యూనిటీ సిస్టర్సు, వాళ్ళ నలుగురికి ప్రత్యేక విధముగా కృతజ్ఞతలు తెలుపుచున్నాను. అంతేకాకుండా ఫ్లవర్ వాజెస్ అరేంజ్ చేసినటువంటి సిస్టర్ ప్రమీల అండ్ దేర్ కమిటీ, సిస్టర్ ప్రొజెన్సియా, సిస్టర్ సిప్రియా, వారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియచేయుచున్నాను. ఇంకొకసారి మా బిషప్ గారికి, మా గురువులందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియచేయుచున్నాను. ప్రార్థించదము. ఓ ప్రభువా, ఆనందమయమైన దైవాంకిత జీవిత ప్రయాణపు స్వర్ణోత్సవమున మీ కుమారుని శరీర రక్తములతో మమ్ము పోషించితిరి. మా సోదరి సిస్టర్ దాసరి పుష్ప స్వర్గపు అన్నపానీయములతో పోషింపబడి ఆమె మీ వద్దకు ప్రారంభించిన యాత్రలో సంతసముతో ముందుకు సాగిపోవునుగాక.
మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలినవారు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. శిరము వంచి దేవుని యొక్క ఆశీర్వాదమును స్వీకరించండి. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మిమ్ము దయతో దీవించి రక్షణదాయకమైన జ్ఞానమును మీపై కృమ్మరించునుగాక. మన పరలోకపు తండ్రి మిమ్ము విశ్వాసపు బోధలతో పోషించుచు నీతి పథములో మిమ్మందరినీ నడిపించునుగాక. ప్రభువు మిమ్మందరినీ తన వైపునకు ఆకర్షించుకొని శాంతి ప్రేమ మార్గములో మిమ్ము నడిపించునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సంబరాలు అంబరాన్ని తాకిన వేళ, ఈ శుభవేళ, ఈ శుభవేళ, ఆనందం వెల్లువై వెరిసిన వేళ, ఈ శుభవేళ, ఈ శుభవేళ, సంబరాలు అంబరాన్ని తాకిన వేళ, ఆనందం వెల్లువై విరిసిన వేళ, దేవుని ప్రేమకు సాకర్యమీ వేళ, దేవుని ప్రేమకు సాకర్యమీ వేళ, ఇది చూపుని శుభవేళ, విజయోత్సవ శుభవేళ, ఇది చూపుని శుభవేళ, విజయోత్సవ శుభవేళ, దైవ సేవలో ఏ బదేలు నిండిన వేళ, సేవతత్వములో ఏ బదేలు ముగిసిన వేళ, ఇది చూపిలి శుభవేళ, విజయోత్సవ శుభవేళ, ఇది చూపుని శుభవేళ, స్వర్ణోత్సవ శుభవేళ, వరమునిచ్చి నా స్థితినే పెంచావు, ఏ యోగ్యత లేకున్నను యోగ్యునిగా నన్ను నిలిపావు, యాజకత్వ వరమునిచ్చి నా స్థితినే పెంచావు, నీ ప్రేమ సేవ
సేవలో ఇన్నేళ్ళ పయనమంతా నీ ప్రేమ సేవలో ఇన్నేళ్ళ పయనమంతా కంటి పాపలా నన్ను కాపాడావు కంటి పాపలా నన్ను కాపాడావు ఇది చూపిన శుభవేళ విజయోత్సవ శుభవేళ ఇది చూపిన శుభవేళ స్వర్ణోత్సవ శుభవేళ దైవ సేవలో ఏ బదేలు నిండిన వేళ సేవతత్వంలో ఏ బదేలు ముగిసిన వేళ